హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమంది కాంబినేషన్ తిన్నారు కామెంట్స్లో చెప్పండి. వంకాయ కోడిగుడ్డు ఎండి చేప కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టుకుని కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండి చేప ముక్కల్ని కూడా వేసుకుని రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత టొమాటో ముక్కలు అలాగే మీ రుచి తగినంత ఉప్పు వేసి టొమాటో అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. వంకాయ అనేది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు కోడిగుడ్లు వేసుకుని ఇందులోనే కొంచెం పసుపు మీ రుచి తగినంత కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes పాటు సిమ్లోనే బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత టీ గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే.